హలో! హాయ్ అండి. ఈరోజు మీకు నేను లక్ష పుష్పార్చన పూజ గురించి చెప్తానండి. అమ్మో! లక్ష పూలా? ఎ ఎక్కడి నుంచి తేవాలి? ఎలా చేయాలి? ఏం నియమాలు పాటించాలి? ఏం చదవాలి? అని చెప్పేసి అనుకోకండి. నేను ఎలా చేయాలనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ పూజ అనంగానే మనకు ఏం నియమాలు పాటించాలనేది మాత్రమే గుర్తుకొస్తుందండి. అలాంటి నియమాలు ఏమీ లేదు. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఈ చెట్టుని చూడండి. మీరందరూ గుర్తుపట్టే ఉండొచ్చు. ఇది పారిజాత పూల చెట్టండి. ఈ పారిజాత పూలతోటి లక్ష పుష్పార్చన పూజ ఈజీగా అయిపోతుందండి. అది ఎలా చేయాలనేది మీకు చెప్తాను. పారిజాత పూల చెట్టు అనేది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. ఇప్పుడు అందరి ఇళ్లల్లో గూడా ఉంటుంది. చాలా మంచి చెట్టండి. చాలా మహిమాన్వితమైన చెట్టు. ఈ చెట్టుకి ఎంతో విశిష్టత ఉందండి. ఇది చెట్టు గనక ఇంట్లో ఉంటే పంచమహాపాతకాలు నశిస్తాయని చెప్తుంటారండి. ఇది చాలా రోజులైతుందండి మా ఇంట్లో చెట్టు పెట్టి. ఫస్ట్ చాలా కొద్ది కొద్ది పూలే వచ్చాయన్నమాట. ఆ పూలతో నేను దేవుడికి ఆ కొద్ది పూలను సమర్పించుకునేదాన్ని. ఆ తర్వాత చాలా ఎక్కువ పూలొస్తున్నాయండి. ఆ పూలను ఏం చేయాలో నాకు తెలియలేదు. అప్పుడు నేను అడిగానండి. ఒకరు నాకు చెప్పారు. ఇలా మీరు ఈ పూలతోటి లక్ష పుష్పార్చన పూజ చేసుకోవచ్చు అని చెప్పారండి. అప్పటినుంచి ఇలా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. అది ఎలా చేస్తానని మీకు కూడా చెప్తానండి. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే, ఏ చెట్టు నుంచైనా పూలు మన చేయితో కోస్తామండి. కానీ ఈ చెట్టు పూలను మనం చేయితో కోయకూడదంటండి. నేల మీద పడ్డ పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలంట. దానికి కారణం ఏంటి అంటే, అన్ని చెట్లు భూమి మీదనే వచ్చాయంట. కానీ ఈ చెట్టు మాత్రము శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా స్వర్గలోకం నుంచి తీసుకొచ్చారంటండి. అందుకోసం అని జెప్పేసి భూమాతకి ఈ పూలు ఫస్ట్ సమర్పించుకుంటుందంటండి. అందుకోసమే కింద పడ్డ పూలను మాత్రమే మనం పూజకు ఉపయోగించాలంట. ఇప్పుడు మనం నేల మీద పడ్డాయి కదా అని చెప్పేసి అనుమానం ఉండొద్దు. ఖచ్చితంగా నేల మీద పడ్డ పూలను మాత్రమే పూజకు ఉపయోగించాలండి. అందులోటి దీనికి 5 రకాల స్పర్శ ఈ పువ్వుకి 5 రకాల స్పర్శ తాకాలంటండి. అందులో భూమి స్పర్శ గూడా తాకాలంట. నేను విన్నాను. ఆ తర్వాత ఈ పూలనన్నింటినీ మనం ఒక గట్టి అట్టాతోటి నేను దగ్గరికి అనుకుంటానండి. మార్నింగ్ ఉంటుందండి. చాలా మంచి స్మెల్లొస్తది. ఇవి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి మనకు 8, 9 వరకు రాలుతూనే ఉంటాయండి. నేను 6:00కి అలా లేసినప్పుడు నేను ఇవన్నీ దగ్గరికి అనుకుంటానండి. అనేసి అందులో ఉన్న ఏమన్నా చెత్త ఉంటే అయన్నీ తీసేసి ఒక పెద్ద బుట్టలోకేసుకుంటానండి. ఫస్ట్‌లో అయితే ఒక చిన్న చిన్న బుట్టలో మాత్రమే పట్టేవండి. రాను రాను చాలా పూలయిపోయినాయి. అందుకని ఒక పెద్ద బుట్టలో వేసుకుంటాను. ఈ పూలన్నీ తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టినట్లయితే నీళ్లు పడతాయి గదండీ! మనకు శుద్ధి అవుతాయి. అనుమానం కూడా పోతుందండి. ఇప్పుడైతే నేను పూజ ఎలా చేయాలనేది చూపిస్తానండి మీకు. ఫస్ట్ అయితే నిత్య దీపారాధన ఎలా చేస్తారో మీరు ఇంట్లో అలాగే నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పులోకి ఒక్కొక్క పువ్వును వేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరాలని చదవండి. లక్ష్మీ అష్టోత్తరాలంటే ప్రకృతే నమః, వికృతే నమః ఉంటాయి గదండీ! ఆ నామాల్ని ఒక్కో పువ్వు వేసుకుంటూ చదవండి. నేను ఒకేసారి ఎందుకు వేసుకున్నానంటే అది మీకు చెప్తాను. ఫస్ట్ మీరు కప్పులో ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ 108 నామాలు చదివి మెజర్ చేసుకోండి. ఆ పూలని మనం ఇప్పుడు దేవుడికి సమర్పించాలి. అంటే ఒక కప్పు ఈక్వల్ టు 108 నామాలు అన్నమాట. అంటే మనం ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు చేయితో తీసుకుంటే. అదే కప్పులో అయితే మనకు తెలిసిపోతుంది గదండీ! అందుకోసమని ఒక కప్పు తీసుకోమని జెప్పాను. ఇలా ఒక్కొక్క కప్పు మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఒకసారి చదివినప్పుడు మనకి అందులో ఎన్ని పడుతున్నాయనేది మనకు తెలిసిపోతుంది గదండీ! అప్పుడు మనకు తెలిసిపోద్ది. నెక్స్ట్ టైమ్ మనం మళ్ళీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అందాజగా మనకు అందులో ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటే మనకు సరిపోతుందండి. అలా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ని కప్పులైతే అన్ని కప్పులు చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఒక కప్పుకి గాను కౌంట్ కోసమని ఒక కప్పు వేసుకున్నాక ఒక పువ్వుని పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడు మనకు కౌంట్ అనేది తెలుస్తుంది. ఎన్ని చదివాము అనేది. అన్ని పూలు పక్కన పెట్టుకుంటానండి. ఆ పూలని నేను కౌంట్ చేసుకొని ఆ రోజు ఎన్ని సార్లయితే అమ్మవారి అష్టోత్తరాలు చదివానో అన్ని సార్లు అది నెంబర్‌ని రాసుకుంటానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 20 టైమ్స్ చదివాను. అంటే ఈరోజు 20 టైమ్స్ అని చెప్పేసి రాసుకుంటానండి. అలా మీరు కూడా పేపర్ మీద రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత మీరు
లాస్ట్ డే లాస్ట్ డే అవన్నీ కూడా లాస్ట్ మనం కౌంటింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి. అందుకోసమని అలా రాసుకోమని చెప్పాను. అలా మీరు రాసుకున్నాక లాస్ట్ డే ఎన్నైతే అవుతాయో అవన్నీ కౌంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20, 30 లేదంటే 10 చదవచ్చు, ఒకరోజు 15 చదవచ్చు. అలా అన్నీ కౌంట్ చేసుకున్నాక 100 ఎబోవ్ అయినాక మీరు కౌంట్ చేసుకోండి. 100 × 100 అంటే 1,00,000. 1,00,000 అక్కడికి కంప్లీట్ అవుతుందండి. అంటే 1,00,000 నామాలు మనం చదివినట్టు. అంటే 1,00,000 పూలతోటి అమ్మవారి నామాలు చదువుకుంటూ 1,00,000 పుష్పార్చన పూజని కంప్లీట్ చేసినట్టు అన్నట్టు. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నియమాలంటూ ఏమీ లేవండి. మీరు రోజు నైవేద్యంగా అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో అదే పండు గాని, ఫలం గాని ఏదైనా సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ డే ఏంటంటే ఆ పూజ అయిపోయిన తర్వాత ఒకరికి మాత్రం వాయనం, ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, ఎవరికి ఎంతమందికైనా మీరు మీ శక్తి కొలది మీరు వాయనం ఇచ్చుకుంటే సరిపోతుందండి. అలా లాస్ట్ రోజు తాంబూలం ఇస్తే అక్కడితో మీ పూజ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుందండి. ఆ పూలను చూస్తేనే మనకు చేయాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎంతో బాగుంటుందండి. ఒక్కసారి 1,00,000 పుష్పార్చన అంటే అమ్మవారి నామాలు 1,00,000 సార్లు చదివినట్లండి. అంత పుణ్యము మనం దక్కించుకుంటాము. ఇలా మీరు కూడా చేసుకుంటారని నేను పూజ చూపిస్తున్నానండి. నేను ఏ పూజ ఉన్నా కూడా ఆ పూజతో ఆ పూజతో పాటు ఈ 1,00,000 పుష్పార్చన పూజ చేసుకునేదాన్నండి. చాలా మంచిగా ఉంటుందండి. అమ్మవారి నామాన్ని 1,00,000 సార్లు చదవడం అంటే చాలా అదృష్టం ఉండాలి కదా! అలా మీరు సింపుల్‌గా, ఈజీగా ఈ పూలతోటి 1,00,000 పుష్పార్చన పూజ చేసుకోండి. నేను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీరు కూడా ఇలా అమ్మవారికి పూజని 1,00,000 నామాలతో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరి ఇళ్ళల్లో ఇప్పుడు చెట్లు ఉంటున్నాయి కదండీ! ఇలా మీరు కూడా పూజ చేసుకోండి. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా! మీరు కార్తీక మాసంలో ఆ పూజతో పాటు ఈ పూజ కూడా ఇప్పుడు మాత్రమే ఎక్కువగా వస్తాయండి. అందుకే ఈ పూజ చేసుకుంటారని అనుకుంటున్నానండి. నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. పూలను చూస్తేనే మనకు ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుందండి. చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పటికీ 5, 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నానండి. నచ్చితే గనక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.